తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్ కుమార్ యువత ఆధ్వర్యంలో భారీ పరిశ్రమలు వాణిజ్య శాఖ రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకులు ఆయన టీజీ భారత్ పుట్టినరోజు సందర్భంగా గురువాడలోని నెహ్రూ చౌక్ సెంటర్ నందు కేక్ కట్ చేసి రాష్ట్ర మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న టీజీ భారత్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ వైశ్య సంఘానికి మంచి పేరు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులతో పాటు ఆర్య వైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాకు ఫోటో వచ్చినప్పుడు తీసుకున్న తర్వాత జై వాసవి జై వాసవి జై వాసవి. ఈరోజు మా యువ నాయకుడు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ టీజీ భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా 47 నుండి 48 సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులుగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, అలాగే గురువాడ నియోజకవర్గ ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పెద్దలు తిరుమల సుబ్బారావు గారు, దోసపాటి హరిప్రసాద్ గారు, బెల్లవాడి భాగేశ్వరరావు గారు, కొత్త సుబ్బారావు గారు, చైర్మన్ ఎల్వ శ్రీనివాసరావు గారు, మన బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ పుట్టినరోజు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వేడుకలను ఇక్కడ ఆర్యవైశ్య సంఘం తరఫున మన గోకవరపు సునీల్ గారు, అట్లాగే హరిప్రసాద్ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. గతం నుంచి కూడా రాజకీయంలో చాలా చైతన్యవంతమైన ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ కూడా, భరత్ గారి ఫాదర్ కూడా అటు తెలుగుదేశంలో, ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికైనా తెలుగుదేశంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి టీజీ వెంకటేష్ గారు. మరి యువకుడుగా ఈ రోజున భారీ మెజారిటీతో కర్నూలు నుంచి కూడా గెలుపొంది మరి ఈ రోజున మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉత్సాహంగా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు. అట్లాగే వైశ్య సంఘానికి కూడా మహాసభ అధ్యక్షులుగా కూడా వాళ్ళ ఫాదర్ పనిచేశారు. మరి అట్లాగే వైశ్య సంఘానికి కూడా వాళ్ళ చెరువుడు వాదోడు ఎప్పుడు చూసుకుంటా ఉంటారు. తప్పనిసరిగా కూడా మరి అటువంటి పోరాడు తప్పనిసరిగా రాజకీయాల్లో మరింత ఎదిగి ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్లాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఆకాంక్షిస్తా ఉన్నాం.